సాక్షిభావం గురించి స్వామి ముకుందానంద చెప్పిన ఒక రహస్యాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ కర్మని మీరు చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మైండ్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడో 10th క్లాస్లోనో, లేకపోతే కాలేజ్ డేస్, లేకపోతే కనుక మీరు బాగా హర్ట్ అయిన సంఘటనలో, లేకపోతే మీరు ఫ్యూచర్లో వేద్దాం అనుకున్న ప్లాన్స్, మీకు వచ్చిన లాసెస్, ఎనీథింగ్ మీ లైఫ్లో జరిగిన విషయాలు మీకు మెమొరీ, ఇమాజినేషను మీ బ్రెయిన్లో స్క్రీన్ మీద తిరుగుతూ ఉంటుంది. మీరేమో నేను ఆలోచిస్తున్నాను, నాకు ఈ ఆలోచన వచ్చింది అనుకుని అదే లూప్లో ఉండిపోతారు. కానీ సాక్షిభావం అంటే ఏంటంటే, మీకు వచ్చిన ఆలోచనని జస్ట్ ఒక అబ్జర్వర్గా ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడమే. సాక్షి భావ్ అంటే సాక్ష్యంగా, విట్నెస్ కాన్షియస్నెస్ అంటారు అన్నమాట. మీరు కనుక ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే మీరు కర్మ నుంచి విముక్తులవుతారు. ఇదే డిటాచ్మెంట్ మాట. మీ ఆలోచనలు, మీ మైండ్ నుంచి డిటాచ్మెంట్. అదే కదా శంకరాచార్య చెప్పింది నిర్వాణ శకటంలో, మీరు మైండ్ కాదు, బాడీ కాదు, మీరు ఏది కాదు.